मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసా బయలుదేరిందే ఇంట్లో నుంచి లేట్ అనుకుంటే ఈ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం జరిగిందండి. బట్ మీకు ప్రశాంతంగా ఉంది రా బాబు. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చినుకూరు టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అందుకే అలా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాం. సో మేము ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను, మా క్రిష్ అండ్ ప్రకాష్. వెదర్ కూడా చాలా బాగుంది. మాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పడుతుంది కదా. సో మాకు ½ అన్ అవర్ అవుతుందండి చినుకూరు టెంపుల్కి వెళ్ళడానికి. ఆల్రెడీ టైం అయిపోయింది, 11:30 అవస్తుంది. మరి మేము వెళ్ళే వరకు టెంపుల్ ఉంటుందో క్లోజ్ అయిపోతుందో తెలియదు. మా వాడు చూడండి ఆల్రెడీ పడుకుంటున్నాడు కూడా. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం వెళ్దాం అనేసి. ఇంకా ఈరోజు ఎట్లా మా హస్బెండ్ లీవ్ పెట్టారు కాబట్టి ఇంకా వెదర్ కూడా బాగుంది అని చెప్పేసి అలా వెళ్తూ ఉన్నాము. మేము ముందే బయలుదేరిందే ఇంట్లో నుంచి లేట్ అనుకుంటే ఈ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం. అసలు టెంపుల్ ఓపెన్ ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు. అదేంటోనండి, ఇంట్లో నుంచి ఎంత తొందరగా స్టార్ట్ అవుదాం అనుకుంటే కూడా ఏదో ఒక పనితోటి లేటే అవుతుంది. క్లైమేట్ బాగుంది కదా. ఇది కూడా పార్క్, ఇది మృగవాణి పార్క్. ఇది అంటే ఇక్కడ చాలా కాదు పార్క్స్ ఉన్నాయి కదా. మృగవాణి ఇక్కడ బోర్డు, ఇక్కడ మృగవాణి నేషనల్ పార్క్ చిలుకూరు. అదేంటో కానీ అసలు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఎప్పుడు చూసినా ఫుల్ ఉంటాయి అసలు. ఎవరికైనా డ్రాగన్ ఫ్రూట్స్ ఎక్కడ కావాలంటే ఇటు సైడ్ చిలుకూరు టెంపుల్ సైడ్ రండి. మీకు ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి. బట్ ప్రైస్ ఎంతకు అమ్ముతారో తెలియదు కానీ. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. టైం చూస్తేనేమో 12 అవడానికి వస్తుంది. తెలియదు, ఇంకా చూడాలి టెంపుల్ ఉంటుందా క్లోజ్ అయిపోతుందా. డైరెక్ట్ బస్ ఉంటుందా? అవునా? ఇంకా బస్ నెంబర్ 288 అదొకటే వస్తుందా? టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. పార్కింగ్ కానీ కారు గుడి దగ్గర వెళ్ళిపోతాను, గుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ మాల ఉంటుంది తీసుకున్నాను. టెంపుల్ దగ్గర 2 షాప్ స్ట్రేట్ పోయి గేట్ కాడికి పోయి లోపల తీసుకెళ్తాను, పెట్టేసుకున్నాను. అక్కడ తీసుకుందాం, ఇక్కడ ఏమొద్దు కానీ. అక్కడ లోపలికి ఎంత అడుగు ఫస్ట్
అక్కడ పార్కింగ్ చేసేసి ఎంత తీసుకుంటారు మీరు? ఏం తీసుకోమన్నా మేమేం టెంకాయ దానికి కొబ్బరికాయ 30 ఉంటుంది, 30 ఉంటుంది అన్న. అంత దగ్గర సిమెంట్ ఉంటుంది. అందరి షాప్ లేకుండా దగ్గర చేస్తాము. గేట్ తీసారు లోపల తీసుకుంటారు బాబు. ఇప్పుడు అక్కడైతే పార్కింగ్ చేసేసి టెంకాయ తీసుకోరాదు, అక్కడ లోపల తీసుకుందాంలే. నడుచుకుంటూ పోతావు, నేను ఎత్తుకుని నడుచుకుంటూ పోతాను. వాళ్ళ దాంట్లో ఇక్కడ దగ్గర పార్కింగ్ చేసేసి లోపల గుడి వరకు తీసుకుపోతాడంట నీకు కారు. వాళ్ళ దగ్గర తీసుకుంటే అనుకా. సో మొత్తానికి అయితే టెంపుల్కి వచ్చేసాము. సడన్గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. అక్కడ చూస్తే కూల్గా ఉంది, ఇక్కడైతే చాలా హాట్గా ఉంది. టెంపుల్ అయితే క్లోజ్ అయితే అవ్వలేదు ఇంకా. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్రకాష్ ఎంత అడుగు ఫస్ట్? ఆగండి, ఎంత అది? కొబ్బరికాయ ఒకటి ఇవ్వండి చాలు. కొబ్బరికాయ ఒకటి తక్కువ చేయాలనుకున్న వాళ్ళు చేసి అమౌంట్ తీసుకుంటారు కదా. ఒక కొబ్బరికాయకి 60 రూపీస్ అంటండి. చూడండి ఎంత రేట్స్ పెడుతున్నారు. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కొట్టాలా కొబ్బరికాయ? తులసి మాల కూడా ఇక్కడే వేసేసేయాలా? దాని దగ్గర తీసుకురా. దాన్ని తులసి కూడా దేవుని దగ్గర లోపలేం కొట్టారా? 2 ఇక్కడే కొట్టేసేయాలి. సో 2 కాయలు అయితే ఇక్కడే కొట్టేసేయాలంటారు. అది తీసుకున్నావు కదా ఒక కొబ్బరికాయ అయితే. ఓ ఫ్రైడే అయినా కూడా రష్ చాలానే ఉన్నారే. పోలు తిడతారు. గోవిందా గోవిందా. సో ఇప్పుడైతే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ప్రశాంతంగా ఉంది రా బాబు. మీకు అక్కడ కొంచెమే షూట్ చేయించారు, ఎందుకంటే లోపల కొన్ని టెంపుల్స్లో వీడియోస్ అలౌ చేయరు కాబట్టి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లక్కీగా టెంపుల్ కూడా ఓపెన్ అయింది, క్లోజ్ చేయలేదు. ఇవన్నీ క్రిష్ గారు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతాయి కదా. బుక్స్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతాయి. ఊపితే రావట్లేదు.
ప్లీజ్ క్రిష్ ఒకసారి పెట్టు. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला असा క్రిష్ కొంచెం తాపు. దిశ సో మొత్తానికైతే మా దర్శనం ఇలా కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం టెంపుల్ నుంచి. ఈరోజు వీకెండ్ కాదు కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువనే ఉంది. మళ్ళీ వీకెండ్ సాటర్డే సండే అయితే చాలా ఉంటుంది. సో మీకు ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. క్రిష్ బాయ్ చెప్పు. క్రిష్